ప్రార్థన ద్వారా, మీ విశ్వాసము ద్వారా దేవుని వలన అద్భుతాలు మీరు పొందుకొని ఉండవచ్చు. ఏమండి, మీ విశ్వాసము ఎంతో గంభీరమైనదేమో, దేవుడి పట్ల మీకున్న ప్రేమ చాలా గొప్పదేమో. అయితే చాలాసార్లు ఆయన చిత్తము కాకుండా, ఏమండి, మన చిత్తము ఆయన చిత్తం అనుకుని తొందరపాటుతో నిర్ణయాలు తీసుకుని ముందుకు పడిపోయిన వారు ఇక్కడ చాలా మంది ఉన్నారు. యెహోవా యొద్ద విచారణ చేయడం మానేశావు, యెహోవా యొద్ద మోకరించడం మానేశావు, యెహోవా ఆలోచనను గుర్తెరగడం మానేశావు. ఆయన చిత్తము, ఆయన ఉద్దేశము, ఆయన ప్రణాళికను నువ్వు ఆలోచించడం మానేసి, ఇంకా కొన్నిసార్లు ఏంటంటే మన చిత్తం మనం చేసుకుంటూ అది దేవుడి చిత్తం అని పేరు పెట్టేశాం మనం. ఇదిగో ఈ గిబియోనీల వలె ఇక్కడ కూర్చున్నటువంటి మనలో అనేక మంది దేవుని చిత్తమునకు భిన్నంగా ప్రవర్తిస్తూ తమ స్వచిత్తానికి వారు ఏం పేరు పెట్టేశారండి? ఇది దేవుని చిత్తమే. ప్రియ సంఘమా, మీకు శ్రమ కలుగుతుందేమో, జాగ్రత్త.